ఈరోజు 'వెలుగు' దినపత్రిక చూసినట్లయితే దీంట్లో వార్తలు ఏమేమి ఇచ్చారంటే, పులి సంకటనం గోదావరి వెంట పెరిగిన పెద్ద పులుల సంచారం. టైగర్ మూవ్‌మెంట్‌ను ట్రాక్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు వాటి కదలికలను చెప్తే వేటగాళ్లతోనే టైగర్స్‌కు ముప్పు చెప్పకపోతే వాటితో ప్రజలకు ప్రమాదం. గతంలో వేటగాళ్ల దాడులకు పెద్ద సంఖ్యలో బలైన పులులు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఈ మధ్య పులుల దాడిలో 3 మృతి. ఇంకోటి 10,000కు పైగా డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు. 70% మంది తాగి బండి నడిపి పట్టుబడినోళ్లే. 6 నెలల పాటు క్యాన్సల్ ఇంకా పొడిగించే ఛాన్స్. తీవ్ర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆర్టీఏ, కొరడా ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసుల సిఫారసు మేరకు నిర్ణయం. లైసెన్స్ రద్దుపై బాధ్యులకు సమాచారం ఇచ్చిన అధికారులు. ఇంకా ఇంకేమొచ్చిందంటే, ఊరికో రెవెన్యూ ఆఫీసర్. కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం 2024 రెడీ. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి ఛాన్సు. పాత వివరాలకు కొత్త జాబ్ ఛార్జ్. 18 రకాలకు పైగా డ్యూటీలు. 12,000కు పైగా రెవెన్యూ అధికారుల నియామకానికి కసరత్తు. సగం మంది పాత వివరాలకే ఛాన్స్. మిగతా సగం మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్. గెట్టు పంచాయతీలకు చెక్ పట్టేలా సర్వే విభాగం బలోపేతం. పాత వివరాల నుంచే 1000 మంది సర్వేయర్లను తీసుకోవాలని నిర్ణయం. ఇకపై ఆన్లైన్తో పాటు మాన్యువల్గాను రికార్డులు నిర్వహణ. ఇది వెలుగు దినపత్రిక. ఇంకేముంది? పాఠ్య పుస్తకాల్లో రాష్ట్రగీతం తెలంగాణ తల్లి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి 1వ తరగతి నుంచి 10వ తరగతి టెక్స్ట్ బుక్స్ లో ముద్రణ. తెలంగాణ తల్లి ముద్రణ వస్తుందంట బుక్స్ లో. ఇంకోటి, స్టాక్ మార్కెట్లో కోటి నష్టం, ఫ్యామిలీ ఆత్మహత్య యత్నం. స్టాక్ మార్కెట్లో కోటి నష్టం, నలుగురి పరిస్థితి విషం. మంచిర్యాల జిల్లాలో ఘటన. అది తాండ్రుద్ది కూడా వచ్చింది కదా. స్టాక్ మార్కెట్లో భారీగా డబ్బులు నష్టపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 4 పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాశీపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య, శ్రీదేవి దంపతులు. వీరికి కూతురు చైతన్య, కొడుకు శివప్రసాద్ ఉన్నారు. ఏం కర్మ వచ్చిందయ్యా మీకు. 17న రాష్ట్రపతి రాక. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 17 నుంచి 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సిఎస్ శాంతికుమారి సెక్రటరియట్లో మంగళవారం రివ్యూ చేశారు. ఇంకోటి, ఏకో టూరిజంపై ఫోకస్. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఏకో టూరిజం పాలసీ రెడీ చేసింది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలకు అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని భావిస్తున్నది. ఇందుకోసం డెవలప్ చేసేందుకు పాలు ప్రాంతాలను గుర్తించారు. రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాసం. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై ఇండియా కూటమి పార్టీలు మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది ఎంపీలు అవసరం కాగా 60 మంది సంతకాలు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇంకేమొచ్చింది? ఎస్ఎం కృష్ణ కన్నుమూత. కర్ణాటక సీఎంగా, కేంద్ర మంత్రిగా సేవలు. అనారోగ్యంతో తుది శ్వాస వెల్లడించిన కుటుంబ సభ్యులు. 50 ఏండ్ల పాటు కాంగ్రెస్ నేతగా ప్రజాసేవ. పద్మ విభూషణతో సత్కరించిన కేంద్ర. 2017లో బీజేపీలో చేరిక. 2023లో రాజకీయాలకు రిటైర్మెంట్. సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ. కాంగ్రెస్ చీఫ్ ఖార్గే.
తాండూరు ట్రైబల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్. కిచిడి తిన్న విద్యార్థులకు వాంతులు విరిచినలు, 15 మందికి అస్వస్థత, ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స, 14 మంది డిశ్చార్జ్, మరొకరికి కొనసాగుతున్న ట్రీట్మెంట్. పురుగుల అన్నం నీళ్ళచారు పెడుతున్నారని స్టూడెంట్ ఆరోపణ. భోజనం బాగానే ఉందని ఆర్డీఓ వెల్లడి. వికారాబాద్ జిల్లా తాండూరులో సాయిపూర్ ట్రైబల్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 15 మంది విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడ్డారు, వాంతులు విరిచనలు చేసుకున్నారు. దీంతో వారిని సిబ్బంది వెంటనే తాండూరు కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ఇక కాకపోతే నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పేజీలో ఏముంది? బీఆర్ఎస్ లెక్కనే కాంగ్రెస్ దోపిడీ. బీఆర్ఎస్ లెక్కనే కాంగ్రెస్ దోపిడీ అంట. కేసీఆర్, రేవంత్ ఇద్దరు దుర్మార్గులే. ధర్మపురి అరవింద్. 10 ఏళ్లలో దోపిడీ తప్ప అభివృద్ధి జరగలే. తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయాలొద్దు, హామీల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని ఫైర్. ప్రజావాణిలో 27 వేలకు పైగా సమస్యలకు పరిష్కారం.